వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్ త్వరలో రాయబోతున్నారో వారి కోసం ఐకాన్ ఇండియా టెస్ట్ సిరీస్ని ప్రారంభించింది. ఇందులో పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన అన్ని టాపిక్స్ని, అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేయడం జరుగుతోంది. గ్రాండ్ టెస్ట్ని, చాప్టర్ వైజ్ టెస్ట్లని అందించడం జరుగుతోంది. సో దీనికోసం మీరు చేయాల్సిందలా ఐకాన్ ఇండియా యాప్ ద్వారా మీరు ఈ కోర్స్కి రిజిస్టర్ అవుతే మీరు దీనికి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం కోసం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో వెంటనే ఆఫర్లో ఉన్నటువంటి ఈ కోర్స్ని మీరు బై చేయండి. సో మోర్ ఎగ్జామ్స్ని మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. మీ ఫైనల్ ఎగ్జామ్కి టైం మేనేజ్మెంట్ని, అలాగే మీరు ఎగ్జామ్లో చేస్తున్నటువంటి మిస్టేక్స్ని ఇక్కడ రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్రింద ఇస్తున్న నెంబర్ ద్వారా వివరాలని మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. సో మనం ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నాం. ఎగ్జామ్స్లో ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ని గురించి ఒకసారి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటున్నాం. సో ఇది యూనిట్ 2గా పేపర్ 2 నుంచి ఈఓ సిడిపిఓ సిలబస్లో మిమ్మల్ని అడుగుతున్నటువంటి టాపిక్స్. సో ఇందులో నుంచి మనం కొన్ని క్వశ్చన్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ని ఒకసారి ఇక్కడ మనం మాట్లాడదాం. క్రింది వాటిలో మాతృవంశీయ కుటుంబం యొక్క లక్షణం ఏమిటి అని అంటున్నాం. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాట్రిలినియల్ ఫ్యామిలీ అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీనికి ఆప్షన్స్ ఏమి ఇచ్చినాము? తండ్రి తరపున వంశానికి ప్రాధాన్యత, తల్లి తరపున వంశానికి ప్రాధాన్యత, భార్య తరపున కుటుంబంలో నివాసం, భార్య తరపు కుటుంబంలో నివాసం, తండ్రి తరపు కుటుంబంలో నివాసము అని అంటున్నాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్కి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ని గురించి డిస్కస్ చేద్దాం. మాతృవంశీయ అని అన్నాం. సో ఇక్కడ కుటుంబం అనేటువంటి లెసన్ ఉంటుంది మీకు. ఇందులో ఈ కుటుంబానికి సంబంధించి మనకి పితృవంశీయ, మాతృవంశీయ అనేటువంటి అంశాలను గురించి బేసిక్గా డిస్కస్ చేస్తాం. మరి మాతృవంశీయ అని అంటే మనకి తల్లి తరపున వంశానికి ప్రాధాన్యత అని అంటున్నాం. ఇగో ప్రిఫరెన్స్ ఫర్ ద మదర్స్ అని చెప్పేసి అని అంటున్నాం. సో ఇలా ఈ తల్లి తరపున ఉన్నటువంటి ప్రాధాన్యతను చెప్పేదే మాతృవంశీయ కుటుంబం. దీని లక్షణంగా మనం తల్లి తరపున వంశానికి ప్రాధాన్యత అనేది ఇస్తాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బహుభర్తృత్వ కుటుంబం అనేది ఏ గిరిజన తెగల్లో ఎక్కువగా కనిపిస్తుంది? చుక్చీ తెగ, థరాల తెగ, లాసు తెగ, మరాగిస్ తెగ అనేటువంటి వాటిని ఆప్షన్స్గా తీసుకోవడం జరిగింది. ఇన్ విచ్ ట్రైబల్ గ్రూప్స్ ఈజ్ పాలియాండ్రీ కామన్లీ అబ్జర్వ్డ్ అని చెప్పేసి ఇక్కడ మనం క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేయాల్సి వస్తే ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. సో బహుభర్తృత్వ కుటుంబం అనేది ఏ తెగలో ఎక్కువగా కనబడుతుంది అని అంటే చుక్చీ తెగ, థరాల తెగ, లాసు తెగ, మరాగిస్ తెగ అని అంటే మనం ఆన్సర్ చెప్పాల్సింది థరాలకి సంబంధించినటువంటి, సో దీన్నే తోడా ట్రైబ్ అని అంటున్నాం, తోడా తెగ. సో తోడా తెగలో ఇది కనబడుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో తోడా తెగకి సంబంధించి ఇగో దీనిని మనం ఆన్సర్గా చెప్పాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. పతి స్థానిక కుటుంబం ఏ విధంగా నిర్వచించబడుతుంది అని అంటున్నాం. సో హౌ ఈజ్ ప్యాట్రిలోకల్ రెసిడెన్స్ డిఫైన్డ్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి భార్య తన పుట్టింటిలో నివసించడం, భర్త తన మేనమామ ఇంటిలో నివసించడం, భార్యాభర్తలు భర్త పుట్టింటిలో నివసించడం, కొత్త స్థలంలో భార్యాభర్తలు కలిసి నివసించడం. మరి ప్యాట్రిలోకల్ రెసిడెన్సీ అనేటువంటిది దేనికి సంబంధించింది? పతి స్థానిక కుటుంబానికి సంబంధించినటువంటి దానిలో అని అంటే ఇక్కడ చూడండి ఆప్షన్స్ని ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భార్య తన పుట్టింటిలో నివసించడం అనేది ప్యాట్రిలోకల్ కాదు, భర్త తన మేనమామ ఇంటిలో నివసించడం కూడా ప్యాట్రిలోకల్ కాదు. కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా భర్త పుట్టింటిలో నివసించడం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా పరిగణించబడుతుంది. కొత్త స్థలంలో భార్యాభర్తలు నివసించడం అనేది కాదు. ద కపుల్ లివింగ్ ఇన్ ద హస్బెండ్స్ పేరెంటల్ హోమ్ అని అంటున్నాం. సో ఇది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రాథమిక కుటుంబం, ప్రైమరీ ఫ్యామిలీకి మరొక పేరేమిటి అని అంటున్నాం. సమ్మిశ్ర కుటుంబం, విస్తృత కుటుంబం, న్యూక్లియర్ కుటుంబం, పతిస్థానిక కుటుంబం. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ ఏ ప్రైమరీ ఫ్యామిలీ అని అంటున్నాం?
జాయింట్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ, ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ అని అంటున్నాం. సో ప్రాథమిక ఫ్యామిలీ అనగా సమ్మిశ్ర కుటుంబం కాదు, విస్తృత కుటుంబం కూడా కాదు, న్యూక్లియర్ కుటుంబం అని అంటున్నాం. ఇగో ఇది ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ అనేది రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. న్యూక్లియర్ కుటుంబంలో అమ్మ, నాన్న, అలాగే ఇంకెవరు ఉంటారు అని అంటే పెళ్లి కాని పిల్లలు ఉంటారు. సో ఇలా ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు లేదా ఒకరు పిల్లలు ఉంటారు. దీన్నే మనం న్యూక్లియర్ కుటుంబం లేదా ప్రాథమిక కుటుంబం లేదా ప్రైమరీ కుటుంబం అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నాయర్ కుటుంబం యొక్క ప్రత్యేక లక్షణం ఏంటి అని అన్నాం. సో ఇది పితృస్వామిక కుటుంబ వ్యవస్థ కాదు, పితృత్వానికి గుర్తింపు ఉంటుంది లేదు, మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఇది రైట్, వివాహం తర్వాత భర్తకు భార్యపై పూర్తి అధికారం ఉంటుంది ఇది కూడా కాదు. సో మన ఆన్సర్ వచ్చి ఇట్ ఈజ్ ఏ మ్యాట్రినిషియల్ ఫ్యామిలీ సిస్టమ్ అని అంటున్నాం. సో కాబట్టి ఇది మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, మాతృస్వామిక కుటుంబంగా మనం దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ అంశాలని మీరు బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్గా అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. సో ఇలాంటి ఎక్కువ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయాలన్నా, ఇలాంటి క్వశ్చన్స్ పీడిఎఫ్లలో మీకు కావాలి అనుకున్నా మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.